తెల్లగా మంచు కప్పిన ఆర్కిటిక్ దేశంలో తారలు మెరుస్తూ మంచు చల్లగా ఉండే చోట ఒక పెద్దగా మృదువుగా ఉండే తెల్ల మామా పాలర్ బేర్ ఉండేది. ఆమెకి ఒక చిన్న బేబీ పాలర్ బేర్ ఉండేవాడు. అతనికి పేరు స్నోబాల్. చాలా క్యూట్గా ఉండేవాడు. నీలి కళ్ళు, తెల్లగా మెరిసే ఒంటితో అందరినీ ఆకట్టుకునేవాడు. ఒక రాత్రి స్నోబాల్ ఆకాశం వైపు చూస్తుంటే పచ్చ, గులాబీ, ఊదా రంగుల్లో మెరిసే కాంతులు నాట్యం చేస్తూ కనిపించాయి. అప్పుడే అతను అమ్మను అడిగాడు, అమ్మా, అవేంటి? మామా బేర్ నవ్వుతూ అంది, అది ఔరోరా అని అంటారు బాబూ. అది ఒక మాయల కాంతి ఆత్మ. ఎవరు మంచి మనసుతో, ధైర్యంగా ఉండి, ఆశతో ఆకాశం వైపు చూస్తారో వాళ్లకి అది కనిపిస్తుంది. స్నోబాల్ మమ్మీని దగ్గరికి వెళ్లి హత్తుకుని అన్నాడు, నాకు ఔరోరాను కలవాలని ఉంది. తర్వాత స్నోబాల్ మరియు అతని చిన్న తాబేలు ఫ్రెండ్ టక్ టక్ ఇద్దరూ మంచులో మెరిసే దారిలో నడుస్తూ మంచు కొండపైకి వెళ్లారు. ఆ కొండ మీదకి చేరగానే ఔరోరా నిజంగా కనిపించింది. నెమ్మదిగా మెరుసుతూ మంచు మధ్యలో వెలిగింది. ఔరోరా మెల్లగా మాట్లాడింది, నీ మనసు చాలా మంచిదిగా ఉంది. ఒక్క కోరిక చెప్పు బాబూ. స్నోబాల్ కళ్ళు మూసుకుని అంది, అందరూ బేబీలు తమ అమ్మలతో సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఔరోరా చిరునవ్వుతో మెరిసింది. స్నోబాల్ తిరిగి తన మమ్మీ దగ్గరికి వచ్చి హత్తుకుని నిద్రపోయాడు. పై ఆకాశంలో తారలు నాట్యం చేస్తూ మెరిసిపోతుండగా ఔరోరా ఎప్పుడూ వాళ్ళని చూసుకుంటూ ఉండేది. ముగింపు.